వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ శివ ఉన్నాడు. శివ హనుమాన్ టెంపుల్ వాళ్ళది హనుమాన్ టెంపుల్ కూడా వాళ్ళది. అక్కడ పోయి మేము కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ విధంగా బిజినెస్ ఉంటుంది, ఇలా ఉంటుంది అంటని మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ అంతా చూపించాడు శివకి. మేము చూపించేసినాం. అక్కడ నుంచి మళ్ళీ అదంతా చూపించుకున్న తర్వాత వీళ్ళంతా మా టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చి శివ పరిచయం అయినాడు అందరికీ. ఈ బిజినెస్ బాగా తీసుకెళ్ళండి, బాగుంటుంది అంటని మాట్లాడుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మద్దిరెడ్డి స్వామి అని ఉంటుంది. ఆ మద్దిరెడ్డి స్వామి టెంపుల్ దగ్గరికి, లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ మన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి చూసుకున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బిజినెస్ లో పెడితే ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి, మీరందరూ గ్రోత్ అవుతారు, మీ అందరికి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతో మంది జీవితాలు బాగుంటాయి అంటని వాళ్ళు మాట్లాడుకుంది. అక్కడ కూడా ఎందుకు ఉన్నిందంటే ఆడ ఉండే ప్లేస్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో, మంగ్లీ గారి వాళ్ళ ఊరు ఎక్కడ దగ్గర ఉందో ఆ దగ్గర ఉంది కాబట్టి ఆ ప్లేస్ లో అక్కడ కొనడం అని జరిగిందండి. అండ్ తర్వాత మేము మంగ్లీ గారి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాము. వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత కోకాపేట దగ్గర ఒక ఫ్లాట్ ఉంటుంది, వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటుంది. నేను మా కోరు వాళ్ళు ఒక నలుగురు వెళ్ళాము అక్కడికి. మధు ముందు సీట్లో కూర్చున్నాడు, నేను డ్రైవ్ చేస్తున్నా. మంగ్లీ గారి చెల్లెలు చిన్న పాప, చిన్న అమ్మాయి, ముగ్గురు వాళ్ళు అక్క చెల్లెళ్ళు. చిన్న వచ్చింది. వచ్చిన తర్వాత సార్ తెలుసా నన్ను అడిగాడు. తెలుసు అంటే చెప్పింది ఆమె. నేను ఇలాగా వాళ్ళ భాషలు కొంచెం మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పా, అమ్మ మా మధుని బాగా చూసుకోండి, బిజినెస్ లో ఎక్కడంటే ఎక్కడ తిరుగుతుంటాడు, రాత్రి పగలు తిరుగుతున్నాడు అంటే నేను బాగా చూసుకుంటాను సార్, నేను బాగున్నందుకే నేను చెప్తున్నందుకే అట్లా ఉన్నాడంటే ఆమె స్వయంగా మాకు చెప్పింది. వాళ్ళ మంగ్లీ గారు వాళ్ళ చిన్న చెల్లెలైనా ఆమె మాకు చెప్పేసింది. తర్వాత మంగ్లీ గారు వాళ్ళ ప్లాట్ వాసవి ట్రెండ్స్ అని ఉంది. వాసవి ట్రెండ్స్ లో 15వ ఫ్లోర్ లో మేము దాదాపు 6-7 సార్లు మేము అందరం వెళ్ళాం. అక్కడ వాళ్ళకి మ్యూజిక్ చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక రూమ్ అంతా వాళ్ళకి సపరేట్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అమ్మాలని వీళ్ళు మంగ్లీ గారు ఎప్పుడైతే చెప్పారో ఆ భూమిది కానీ లేకుంటే ఇంకొకటి కానీ వాళ్ళ మధు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ రావడం జరిగింది. ఇది జరిగింది. లేదు, మాకు బ్యాక్ ఎండ్ గా ఉంటూ వాళ్ళు చెప్పింది మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము మంగ్లీ గారు డైరెక్ట్ గా అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు ఒద్దిపట్ల విలేజ్ లో ఆ రోజు ఎంగేజ్మెంట్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్ కి వచ్చేసరి అప్పుడు కనపడుతుంది అంటే వాళ్ళు చెప్పడం. మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు శివ మాతో పాటు గట్టిగా నిలబడ్డాడు. శివకి ఇన్వాల్వ్ అయినప్పుడు అయితే ఇక్కడ సిసిఎస్ లోని తర్వాత ఏదైతే సిసిఎస్ లో కేసు ఉందో అది వీళ్ళు వేసింది కాదు. ఎవరైతే ఇప్పుడు సిసిఎస్ కేసు వీళ్ళు వేసింది కాదు. వీళ్ళ అకౌంట్ లోకి కోట్ల రూపాయలు వచ్చినప్పుడు సిబిఐ సిఐడి వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేసి కేసు వేశారు. కేసు వేస్తే ఈ రమావత్ మధు అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకొని అక్కడ నుంచి వచ్చారు. అక్కడ నుంచి వీళ్ళెవరికి కూడా టచ్ లో లేకుండా అయ్యారు. అయితే సిసిఎస్ లో కేసు వేసింది వీళ్ళు కాదు. వాళ్ళ అకౌంట్ లో కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కోట్ల రూపాయలన్నీ కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కోర్టు పంపించారు. మంగ్లీ గారు చాలా స్పష్టంగా ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో తనకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. సుబ్బారావు అనే అడ్వకేట్ కి బిగ్ బాస్ కి వెళ్ళాలనేటువంటి సోకుంది, శ్రీముఖి అంటే క్రష్ ఉంది. తన మీద కూడా ఆర్గెంట్ గా మాట్లాడాడు. రకరకాలుగా పాపులారిటీ కోసం మాత్రమే ఇది చేస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవనే విషయాలు ఆమె తెలియజేస్తున్నారు. దానికి ఎక్కడ దాకైనా రావడం కానీ తప్పకుండా నేను కూడా ఎక్కడికైనా సిద్ధమే. ఇప్పుడు మంగ్లీ గారు చేసిన ఆరోపణకి ఒక్క ఆధారం చూపించమనండి. పాప ఇప్పుడు బిగ్ బాస్ అంటే సోకు ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను వచ్చినవాడిని కాదు, నా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మీరు చూస్తే మీడియాలో కూడా నేను పెద్ద కేసుల్లో కూడా నేను అడ్వకేట్ గా ఉన్నా. సో పాప ఇంకొక అమ్మాయి పేరు లాక్ రావడం అనేది ఎక్కడన్నా నేను ప్రస్తావించానా? ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది నిజమైపోతుంది. ఒక్క ఆధారం చూపించమనండి. నిన్న ఏదో నాది ఒక వీడియో ఎట్లాంటివి చూపించారు. కొన్ని మీడియా వాళ్ళకి ఇచ్చారా? దాంట్లో ఏముంది ఏంటి అని మీడియా వాళ్ళకి ఇచ్చారా? ఆమె ఆరోపణలు చేస్తారు. అది పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో ఏది మేము చెప్పాం కదా, పూజారి నాగేశ్వరరావు గారు పిలిపించారు. ఏది ఈవిడ ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించినప్పుడు, ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే చాలా మంది గోండాలతో రౌడీలతో కూడా ఫోన్ చేస్తే నేను మాట్లాడకపోతే అంటే రెస్పాండ్ కాకపోయేసరికి పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో అది మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియో కూడా ప్రెస్ రిలీజ్ చేయమనండి. దమ్ముంటే అది ఇవ్వమనండి. ఇప్పుడు ఆరోపణలు ఆవు చేస్తుందా మేము చేస్తున్నావా? ఆ ఉంటే ఇవ్వమనండి. ఇప్పుడే మీడియా సమక్షంగా నేను ఆమెను అభ్యర్థిస్తున్నా. ఆమె ఒక్క నిమిషం అండి, నేను మీడియా ముఖంగా నేను మంగ్లీ గారిని అభ్యర్థిస్తున్నా. ఒకవేళ
నేను ఎక్కడన్నా చెప్పిన ఆలోచన కానీ చెప్పిన మాటలు దాఖలాలు కానీ ఉంటే దయచేసి మీడియాకి ఇవ్వమనండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నేను మీడియాకి ఫోటోలు ఇచ్చా, వీడియోలు ఇచ్చా, నేను ప్రతిదీ నాకు డబ్బులు ఆఫర్ చేసింది, అది కూడా నేను డైరెక్ట్ గా చెప్పా. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పింది అని చెప్పా, ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించారు, ఆయన కూడా చాలా పాపులర్ అని కూడా తెలుసు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నేను పోలీసులకు ఇచ్చా. మరి మీరు చేస్తున్నటువంటి అలిగేషన్ సంబంధించి ఒక్క ఆధారాన్ని ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? మీడియాలో చెప్తున్నారు ఏదన్నంటే నేను బంజారా అని ఒక కులం కార్డు వాడుకుంటారు, అందరూ అలా ఉండరండి. ఇంకోటి ఇతను కూడా బంజారాని చూడండి, ఈ వాళ్ళ ఎవరైతే ఇతను బంజారా బిడ్డని చెప్పండి, ఏమంటే ఇతను కూడా ఈయన కూడా భయపెట్టించడం జరిగింది. కేసులో కానీ డబ్బుల విషయంలో కానీ ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ కానీ నేను సంతకం పెట్టాను కానీ నేను ఎవరికన్నా పెట్టుబడి పెట్టించమని చెప్పాను కానీ ఏదన్నా కానీ నా ఇన్వాల్వ్మెంట్ లేదు. కావాలనే సుబ్బారావు సుబ్బు అవును సింగపూర్ ఆయనే నా మీద కక్ష పెట్టుకొని చేస్తాను. ఎందుకు ఏమంటే మంగ్లీ గారి మీద నాకు ఎందుకు కక్ష ఉంటది? నేను బాధితుల తరపున ఒక నిమిషం అందరూ వినండి, నేను బాధితుల తరపున కేసు వేసే వ్యక్తిని. మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది అని చెప్పేసి నేను మీడియాకు కూడా చూపిస్తున్నా. చూడండి, మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయాలి. కనీసం నేను ఒక్కసారి ఫోన్ చేసినట్టయినా మంగ్లీ ప్రూవ్ చేయమనండి. ఇది మంగ్లీ నెంబరు చూడండి. సారీ సార్, క్షమించండి, నా వ్యక్తిత్వం అలా, నేను నా మాట తీరే అలా, సో దయచేసి నన్ను మన్నించండి, ఈ కేసులో నుంచి నా వీడియోలు తీసేయండి, ఈ కేసులో నుంచి నన్ను విడిపించండి, మీకు డబ్బులు కావాలంటే ఇస్తా అని చెప్పిన ఆవిడ నా మీద అలిగేషన్ చేస్తే ఒక్క ఆధారం, అదే నేనంట మీడియా సమక్షంగా అందరికీ నేను ఒకే అభ్యర్థిస్తున్నా, ఒక్క ఆధారాన్ని ఇప్పటి వరకు కూడా ఆవిడ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారన్నారు, ఇప్పటికీ కూడా ఒక్క ఆధారం కూడా సిఐ హరికృష్ణారెడ్డి గారికి ఇవ్వాల. మీరు చూసుకున్నట్టయితే అక్కడ కేసు నమోదు కాలేదు, ఆవిడ ఆధార ఒక నిమిషం అండి, సరే ఓకే, ఇప్పటి వరకు ఎందుకు మరి అక్కడ ఈ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు? మరి ఎందుకు ఒక్క ఆధారాన్ని కూడా మీరు హరికృష్ణారెడ్డి సిఐ గారికి ఇవ్వలేదు? ఇప్పుడు కూడా అలిగేషన్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో బిగ్ బాస్ సో వాటికి సంబంధించిన నేను మాట్లాడిన వీడియో కానీ, నేను మాట్లాడిన ఆడియో కానీ, నేను ఫోన్ చేసి కానీ సార్ చెప్పమనండి. పోనీ ఈ కేసులో అడ్వకేట్ సుబ్బారావు నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు, తన పాత్రే లేదని చెప్పాను, బెదిరించాడు, ఫోన్లు చేసినప్పుడు ఆరిగెంట్ గా మాట్లాడి నువ్వు ఎంత పెద్ద ఇది అనుకుంటున్నావా అని చెప్పంటూ మాట్లాడాడు. ఇదంతా కూడా నేను అవాయిడ్ చేశాను కాబట్టి ఇది నా మీద కుట్ర పని ఈ రకంగా చేస్తున్నాడు అనేది నేను అదేంటానండి. ఒక్క ఆధారం చూపించమనండి దయచేసి, ఒక్క ఆధారం. ఇగో వీళ్ళందరూ బాధితులేనండి, దాదాపుగా వీళ్ళందరూ 9.5 నుంచి 10 కోట్ల వరకు నేను బాధితులు తీసుకొని వచ్చా, ఆధారాలు పోలీసులకు సబ్మిట్ చేశా, పోలీస్ స్టేషన్ నన్ను బెదిరిస్తే ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు కూడా అయింది. అలాగే ఒక్క ఆధారాన్ని నేను ఇచ్చా, ఇప్పుడు వీడియోలు ఇచ్చా, ఫోటోలు ఇచ్చా, ఎక్కడ వరకు మీ మీడియా మిత్రుల్లో కూడా ఆవిడ బాధితులు ఉన్నారు. అయితే నేను ఏమంటానంటే ఫోటోలు ఇచ్చా, ఆధారాలు ఇచ్చా, మనుషుల్ని అన్నిటికంటే ముఖ్యం ఐ విట్నెస్ ని తీసుకొచ్చా, బాధితుల్ని తీసుకొచ్చా. శివ తమ్ముడు నిన్న మీడియా సమక్షంగా మీడియా ఇంటర్వ్యూ జరిగిందండి. మరి మీడియా ఇంటర్వ్యూలో ఎందుకు శివ మాట్లాడలేదు? మంగ్లీ తమ్ముడు శివ ఎందుకు నోరు మెదపలేదు? అతను ప్రధాన నిందితుడు, అతను కూడా ఉన్నాడు. సో ఇదంతా వాళ్ళంతా కలిసిగట్టు చేసింది. మంగ్లీ బ్యాక్ ఎండ్ లో ఉండి వాళ్ళ తమ్ముడితో ఇదంతా నడిపించింది. వాళ్ళ తమ్ముడు నిందితులతో కలిపి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కలిపి తిరిగిండు, వాళ్ళతో డబ్బులు పెట్టమని చెప్పిండు. ఫోటో తీసి చూపించే వాళ్ళకే ఫోటో మంగ్లీ తమ్ముడు చూడండి, ఇదంతా మంగ్లీ తమ్ముడు శివ. ఓకే, ఈ వీడియోలన్నీ ఉన్నాయి కానీ ఆ డబ్బులు క్యాల్కులేట్ చేసినటువంటి వీడియోలలో ఎక్కడా కూడా తన తమ్ముడు యొక్క పాత్ర అనేది లేదు, ఆ ప్రమేయం అనేది లేదు, ఆ ప్రమేయం లేదు అనే విషయము నేను ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి బాధితులు ఎవరు కూడా ఇందులో మంగ్లీ పాత్ర అనేది ఉంది, మంగ్లీ ద్వారా అప్రోచ్ అయిన విషయం కూడా ఎక్కడా చెప్పట్లేదు. అయితే మంగ్లీ తమ్ముడే ప్రధానంగా వీళ్ళతో తిరిగి చేపించి కట్టించినప్పుడు మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నేను మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నడిపిస్తుందన్న వాళ్ళకి అన్నిటికీ అన్ని తెలుసు, అన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళంతా. అన్ని తెలుసు వాళ్ళకి, తప్పుదోవ పట్టించడము, ఫోన్ చేసి బెదిరించడము, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పడము, అన్నిటికీ అన్ని తెలుసు వాళ్ళకి. కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్ని చూపించినప్పుడు డబ్బులు ఇచ్చేసామంటున్నారు, కానీ డబ్బులు ఇచ్చలేరు. నేను డైరెక్ట్ మధుకే ఇచ్చాను, నేను 15 లక్షలు ఇచ్చినాను. మాకు అందరు రిలేటివ్స్ ఉన్నారు, నేను మంగ్లీ వాళ్ళ చెల్లెని మ్యారేజ్ చేసుకున్నామని చెప్పినారు నాకు. చెప్పాడు కానీ
ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు. మధు అనే వ్యక్తి చెప్పాడు కానీ చెప్పిండు ఊరు చిన్న పిల్లలు అనే చెప్తారు. చిన్న పిల్లలు కూడా మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్ని చెప్పినారు మాతోని. మా ఊరికి వచ్చారు. మంగ్లీ బర్త్డేకి ఫామ్ హౌస్ కి వెళ్ళి బర్త్డే కూడా చేసి సెలబ్రేషన్ వెళ్ళారు వీళ్ళు. ఆమె మధు, అభిషేక్ వీళ్ళంతా. మీరు ఎలా అప్రోచ్ ఎలా మోసపోయారు మీరు? ఇదే ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము JNI అని పెట్టి వాళ్ళు అంతా ఒక చూపించినారు. ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి సార్, మీకు మంచిగా ఉంటది, మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, మీరు కూడా మంచి లాభాలు పొందు వస్తారని చెప్పేసి చెప్పినారు మాకు. అయితే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. అందరినీ మాట్లాడిస్తారు దయచేసి. కర్నూలు అండి. మాది కర్నూలు అండి. రమావత్ మధు మేము ప్రీవియస్ ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు రమావత్ మధు చెప్పిండు, మాకు చాలా సార్లు చెప్పిండు. అండ్ మేము కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసాం అన్నట్టు బిజినెస్ లో. మెయిన్ ఏంటంటే రమావత్ మధు ల్యాండ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి బాగా పక్కగా చెప్పిండు. దాని ద్వారా మా వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్మెంట్ పెట్టిండ్రు. దీంట్లో ఏంటంటే మంగ్లీ మేడం మాకు ఎందుకంటే ఒక ఆడబిడ్డ అనవసరంగా నిబంధనలు వేసే విషయం ఏంటంటే పక్క రమావత్ మధు కొన్ని ఫొటోస్ చూపించిండు అండ్ కలిసిండు అన్నట్టు. వాళ్ళ తమ్ముడు కూడా కర్నూలుకి వచ్చిండు. కర్నూలుకి డ్రోన్ లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మాది కూడా ఏపీనే. సో ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా ఫొటోస్ కానీ వీడియోస్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది మీరు అడుగుతున్నారు ఫొటోస్ ఉన్నాయా, సిగ్నేచర్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్స్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు కంపెనీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న ముఖేష్ అంబానీ, అనుభవ్ దీని పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కంపెనీస్ ఇక్కడ అంతా ఉన్నాయి. వాళ్ళంతా వచ్చి కంపెనీలో సిగ్నేచర్లు పెడతారండి. ఇక ఎంప్లాయీస్ ఉంటారు, స్టాఫ్ సమ్ డ్యూటీ ఉంటారు. అలా తమ్ముడు ఏం చేసిండు, పక్క ఫొటోస్ అవి మా దగ్గర ఉన్నాయి. ఇందాక పిల్లగాడు ఫొటోస్ కూడా ఉన్నాయి, వచ్చి ఒకటి కాదు, ఇగో మంగ్లీ వాళ్ళ ఊర్లో దిగిన ఫోటోస్. ఇగో గోకులంద్ అనే కంపెనీ లాంచ్ అయినప్పుడు దిగిన ఫోటోస్. ఇంతకన్నా ఎవిడెన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే రమావత్ మరి ఏదైతే చెప్పాడో దాన్ని మేము పర్టికులర్ గా మాకు తెలిసిన ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసి మేము ఇస్తున్నాం. అది నిజమా కాదనేది 100% నిజం ఉన్నందుకు ఇంత ఉంది కదా. మాకు రమావత్ క్లియర్ గా చెప్పినందుకే ఇది జరిగింది. దానికి తగ్గట్టు కొన్ని ఎవిడెన్స్ చూపించిండు. ఇంతకన్నా నమ్మడానికి ఏం కావాలి? కాదండి, మీరు అందరూ మధు పేరు చెప్తున్నారు కానీ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్, శివ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు శివ ఇన్వాల్వ్మెంట్ డబ్బులు తీసుకున్నట్లేదు, డబ్బులు అడిగినట్లేదు. ఏంటి ఎంతమంది కంపెనీలో బ్యాక్ అండ్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళ దగ్గర పెట్టి కొన్ని బిజినెస్ లో రమావత్ మధు చెప్పిండు. ఆయన చెప్పడం కాదండి, మంగ్లీ గానీ ఆయన సోదరుడు గానీ ఏమన్నా వాళ్ళ తమ్ముడు చెప్తాడు. ఎప్పుడు మీరు ఏం చెప్పారు చెప్పండి. కర్నూలు సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు చెప్తున్నాడు, కొండమలపల్లి ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి, మీకు ల్యాండ్ కూడా షూరిటీ ఇస్తాం. కర్నూలుకి వచ్చాడు, 5-6 సార్లు మేము కలిసినాం, వాళ్ళ అపార్ట్మెంట్ కూడా వెళ్ళాం. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళంతా వెళ్ళాను. ఇంకేం ప్రూఫ్ కావాలండి? చిన్న పిల్లలు అడిగి చెప్తారు. 100% ఉంది. మొత్తం నిన్న 6 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ 6 మంది కూడా ఎటు మంగ్లీ. అంటే ఏంటి, ఇప్పుడు మంగ్లీ వెనకాల ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అంటున్నారు. అట్లా నమ్మించారా? అంటే సెలబ్రిటీ వాళ్ళు ఉన్నారు, మంచి బిజినెస్ బాగా చూసుకుంటారు, రిటర్న్స్ ఇస్తారని చెప్పి వాళ్ళతో పెట్టేస్తాం. మీరెంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు? మేము మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు 2.5 కోటి ఖర్చు చేసి 2.5 కోటి. ఓకే మంగ్లీ పాత్ర 1000% ఉంది. నిన్న మాట్లాడుతున్న విషయం ఆయన మొత్తం అబద్ధమే. సుబ్బు సార్ గురించి అలా అలిగేషన్ చేస్తుంది. సార్ మా కోసం ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి ఎన్ని కాల్స్ వచ్చినాయో తెలుసు, ఎంత ప్రెజర్ ఉందో తెలుసు, కానీ కేవలం ప్యూర్ పీపుల్స్ కోసం ఫైట్ చేస్తున్నాడు. 1000% ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ తమ్ముడు వచ్చి మాతో లంచ్కి వచ్చినాడు, మీటింగ్స్కి వచ్చినాడు, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు, హైదరాబాద్ ల్యాండ్కి వచ్చినాడు, కొండమల్లపల్లి ఆఫీస్కి వచ్చినాడు, మా అందరికి చెప్పినాడు పెట్టండి బాగుంటుంది అని చెప్పి. ఈ రోజు సంబంధం లేదని చెప్పి నేను ఒక మాట మాట్లాడినాడు శివ చౌహాన్, ఒక మాట మాట్లాడమని చెప్పండి. 1000% మీ పాత్ర మీకెంత? నమస్తే అండి. నేను కూడా ఒక బాధితుడిని. మీరు ఎలా మోసపోయారు చెప్పండి. మేము వచ్చేసి 68.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవిడెన్స్ అంటే ప్రీ ప్లాన్డ్ గా ఉన్న వాళ్ళు ఎవిడెన్స్ ఎందుకు ఇస్తారు? బ్యాక్ ఎండ్ గా ఉండి నడిపించే వాళ్ళు ముందు వచ్చి ఎందుకు మాట్లాడరు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్తున్నాడంటే లేకుండానే చెప్తాడా? ప్రూఫ్స్ కొన్ని ఫొటోస్ కానీ, వాళ్ళ దగ్గర దిగిండేటివి కానీ, కోకోపేటలో ఫ్లాట్కి పోవడం కానీ, ఆమె ఫ్లాట్లో కానీ, ఇవన్నీ ఇవే కదా. తర్వాత ఉండింది ఎప్పుడైనా? నేను వెళ్ళినప్పుడు ఒకసారి కూడా ఉండలేదు.
బట్ మా సార్ పోయినప్పుడు యమకాంత్ రెడ్డి వాళ్ళ దగ్గరికి ఆమె దగ్గరికి పిలుచుకొని పోయినాడు, పరిచయం చేపించినాడు, బ్రహ్మోత్తమదు అన్నీ జరిగినాయి. ఎప్పుడు మాతో ఉన్నప్పుడే పక్కలో ఉన్నప్పుడే ఒక్కసారి ఎప్పుడైనా కలిసినప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు వాళ్ళ సిస్టర్ తోటి కూడా. ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ మాకి లైవ్ లో ఉన్నాయి. ఇప్పుడు మేము ఇలా జరుగుతుంది అంటే ప్రీ ప్లాన్డ్ గా ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఇలా వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా అలాగా ప్లాన్ చేసి ముందు ఎవరిని పెట్టాలనే విధంగానే పెట్టి ఇది చేయడం జరిగింది అనమాట. మేము ఇవన్నీ అంటే రేపు పొద్దున ఇలాగ చేస్తారు అనుకునింటే మేము పకడ్బందీగా ఉండేవాళ్ళం కదా. మోసాలంటే ఇలాగే కదా జరిగేది. అన్ని చెప్పి చేస్తే మేము ఎందుకు చేస్తాం సార్, అవునా కదా? సో దయచేసి మీరందరూ నిర్ణయించేది ఏమంటే మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.